2024 ఆగస్టు నెల 1 నుండి 31 వరకు తులారాశి ఫలితాలు. తులా వృషభయోర్భృగు. తులారాశికి శుక్రుడు అధిపతి. శుక్రుడు, రవి, బుధుడు, రాహువు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. మరి శుక్రుడు చాలా బాగున్నాడు. రవి స్వక్షేత్రంలో రవి బాగున్నాడు. దశమంలో బుధుడు బాగున్నాడు. 6ఇంట రాహు బాగున్నాడు. 4 గ్రహాలు బాగున్నాయి. మరి శని, గురువు, కుజుడు, బుధుడు ఈ 4 గ్రహాలు మాత్రం బాగాలేవు. కాబట్టి 2 చేరి సమానంగా ఉన్నాయి. ఏమిటంటే వ్యాపారస్తులకి వ్యాపారం బాగా సాగుతుంది. చదువుకునే పిల్లలకి చదువు చాలా కష్టంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవాళ్ళకి ఉద్యోగం బాగుంటుంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాస్పోర్టు రాదు చెప్పాలంటే. బుధుడు బాగుండటం వల్ల వ్యాపారం బాగుంది. రవి బాగుండటం వల్ల వాళ్ళ ప్రభావం బాగుంటుంది. వాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్లకు వెళ్తారు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి ఇల్లు బాగుంటుంది. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. భార్య వల్ల మంచి అనుకూలత వస్తుంది. మరి ఇల్లు కానీ ఇంటికి సంబంధించిన గృహోపయోగమైనటువంటి వస్తువులు కొనుక్కుంటానికి కానీ చాలా బాగుంది. రాహు వల్ల మీకు రాని డబ్బులు రావడానికి అవకాశం ఉంది. ఆలోచన లేకుండా ఎంతో కష్టపడినా కూడా వ్యాపారంలో సాగనటువంటి వాళ్ళకి ఇప్పుడు వ్యాపారంలో బాగా మంచి ఆదాయం వచ్చిన ఆదాయం 100కి 90 వంతులు నిలబడుతుంది. అయితే దీన్ని చెడగొట్టడానికి శని బాగాలేడు, గురువు బాగాలేడు, కుజుడు బాగాలేడు, మరి కేతువు బాగాలేడు. ఈ 4 గ్రహాలకు మాత్రం తప్పనిసరిగా శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. రాహువుకి మరి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి. గురువుకి 16,000 జపం చేయించుకొని మరి శనగలు దానం ఇవ్వాలి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి. అయితే ఈ 4 గ్రహాలకు కనుక ఎటువంటి దోషాలు పోగొట్టుకోని పక్షంలో బాగున్నది కలిసి వచ్చేది కూడా కలిసి రాకుండా బ్రేక్ అవుతుంది, ఆగిపోతుంది. కాబట్టి మనకు జరగాల్సిన మంచి జరగాలి అంటే చెడును పోగొట్టుకోవాలి. చెడును పోగొట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ముందు కలిసి వచ్చే దాన్ని కనిపెట్టుకొని తిరగాలట. మరి కలిసి వచ్చే దానికోసమని వ్యాపారం చేసేవాడు 24 గంటలు కూర్చుంటాడు. ఏ గంటో వ్యాపారం వస్తుంది. దానికోసం ఆ సీట్లోంచి లేకుండా కదలకుండా అక్కడే కూర్చుంటాడు. అట్లాగే ఈ టైము మంచి టైము. ఈ మంచి టైముని రక్షించుకోవాలంటే శనికి, రాహువుకి, గురువుకి, బుధుడికి, కేతువుకి ఈ జపాలు. శనికి, గురువుకి, బుధుడికి, కేతువుకి. శనికి 19,000 జపం, నల్ల నువ్వులు దానం. గురువుకి 16,000 జపం, శనగల దానం. రవికి 7,000 జపం, గోధుమల దానం. కేతువుకి 7,000 జపం, ఉలవల దానం. ఇవి ఇవ్వండి. మీకు అన్ని విధాలు బాగుంటుంది. ఇంకా మీ జాతక రీత్యా వివరం తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. మీ జాతకం చూపించుకోండి. అది లేకపోతే మరి మీకు హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏమిటంటే మీకు ఇళ్లల్లో పిల్లలకి పెళ్ళి కాకపోయినా, పెళ్ళి పిల్లలకి సంతానం లేకపోయినా, మరి జీవితంలో కొన్ని అనారోగ్యాలు ఇవి జీవితంలో తగ్గక ఎన్ని మందులు వాడినా ఇబ్బంది పడుతూ ఉన్నా అటువంటి వాటికి అటువంటి బాధలు పోగొట్టేటువంటి పూజలు మేము చేయిస్తాం. అటువంటి వాటికి మీకు చాలా మేలు జరుగుతుంది. అటువంటి వాటిని మీరు చేసుకోండి. మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. మీకు జాతకాలు చూడటం జరుగుతుంది. ముందు మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు సంప్రదిస్తే అన్ని రకాలైనటువంటి దోషాలు నివృత్తి మీకు దానికి తగినటువంటి పనులు చేయించగలుగుతాం. స్వస్తి.